తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అనేక చిత్ర విచిత్ర కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేషన్ ఫస్ట్ అన్నటువంటి కాన్సెప్ట్ను కూడా మర్చిపోయి కొందరు ఎవరి ఇష్టానుసారం వారు జాతీయ జెండాను ఎగరవేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో జాతీయ గీత ఆలాపన జరగకుండానే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ గీతాన్ని పాడడం, అలాగే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ నిర్వహించుకోవడం పరిపాటిగా మారుతుంది. కానీ జాతీయ గీతాలాపన చేయకపోవడము, జాతీయ జెండాకు అవమానపరిచే విధంగా కొందరు ప్రవర్తించాలని కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి జనగామ జిల్లాలో కూడా అట్లాంటి వాతావరణమే కనిపిస్తుంది. మరి జనగామ జిల్లా చౌరస్తాలో జాతీయ జెండాను ఎగరవేయడం పట్ల కొంతమంది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అసలు దానికి కారణం ఏంది, ఎందుకు మరి వారు అసహనం వ్యక్తం చేస్తున్నారో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనం జనగామ జిల్లాకు సంబంధించినటువంటి బీజేపీ నాయకులు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. ఏం జరిగింది, మరి ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో కనీసం జాతీయ జెండా ఎగరవేసేటువంటి విధానం కూడా తెలియదు అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తున్నటువంటి పరిస్థితి. ఒకరు కాకపోతే ఒకరైనా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఒక పార్టీ వ్యవస్థ తీరు మాత్రం ఇక దీనికి భిన్నంగా ఉంటున్న నేపథ్యంలో ఒక్కొక్క చోటు ఒక్కొక్క విధమైనటువంటి జాతీయ జెండాకు అవమానాలు జరుగుతున్న విషయాలు కూడా మనకు స్పష్టంగా తెలుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి అనిల్ గౌడ్ మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. సార్, ఇప్పుడు జాతీయ జెండాను ఎగరవేసేటువంటి క్రమంలో మీరు గమనించినటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయి? తప్పుల తడగగా అలాగే జాతీయ జెండాకు అవమానం జరుగుతుందని చెప్పి ఆరోపిస్తున్నారు కదా, అసలు ఏం జరిగింది? అన్న నమస్తే, నేను పట్టణ అధ్యక్షుడు బీజేపీ పట్టణ అధ్యక్షుడు అనిల్ గౌడ్. ఈరోజు చూస్తున్న విచిత్రం ఏంటంటే జాతీయ జెండాను అవమానపరిచిరని విస్తృతంగా ప్రచారం చేసినాం. అయినా కూడా వాళ్ళకి ఇంకా కూడా చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే నిన్న సాయంత్రం వరకు జెండా వితరణ చేయాలి, అది కూడా మర్చిపోయారు. ఎందుకంటే వాళ్ళకు రాజకీయ జాతీయ జెండా పట్ల వాళ్ళకు ఇంత కూడా అవగాహన లేకపోవడం, అదేవిధంగా ఏదో పార్టీలకు ఏదో జెండా ఎగరేసినాం కదా అయిపోయింది కానీ ఉద్దేశంతో జెండా ఎగరేసారు. చాలా బాధాకరం. ఎందుకంటే జాతీయ జెండాను అవమానించడం అంటే సిగ్గుచేటు. ఎందుకంటే ఇవాళ చూస్తున్నట్టయితే నిన్న జెండా యాక్ట్ ప్రకారంగా 2002 ప్రకారంగా ఏ పార్టీ జెండా అయినా కూడా జాతీయ జెండా కంటే చిన్నదిగా ఉండాలి. అయినా వాళ్ళకి ఆ కృతజ్ఞత లేకుండా తెలియకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళ పార్టీ జెండా జాతీయ జెండా కంటే ఎత్తుగా ఉండడం చాలా బాధాకరం అనిపించింది. ఎందుకంటే నిన్న కూడా జాతీయ జెండాను ఎగరేసే క్రమంలో కూడా వాళ్ళు పూర్తిగా జెండా ఎగరక ముందుగా వాళ్ళు గీతాలాపన చేయడం, అదేవిధంగా నిన్న సాయంత్రం వరకు కూడా జెండా దించకపోవడం చాలా బాధాకరం. వీళ్ళకు ఓన్లీ పదవులు ముఖ్యం కానీ దేశం ముఖ్యం కాదని ఈ విధంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే జనగామ ప్రజలు ఇప్పటికి కూడా ఈ విషయాన్ని ఇప్పటికే చాలాసార్లు గమనించడం జరిగింది. నిన్న కూడా మేము చాలా పత్రికల్లో కూడా ఈ విధంగా తెలియజేసినాము. ఇప్పుడు కూడా వాళ్ళకి ఇంతవరకు కూడా జెండా వితరణ చేయకపోవడం చాలా బాధాకరం. ఎంతో బాధపడుతున్నాం. ఎందుకంటే దేశం పట్ల వీళ్ళకున్న చిత్తశుద్ధి ఏంటో ఇప్పుడే అర్థమైపోతుంది. ఎందుకంటే ఇక్కడ చూసినట్టయితే జెండా తాడు కూడా కట్టకపోవడం అది చాలా బాధాకరం. ఎందుకంటే జాతీయ జెండాను ఇంత అవమానపరుస్తారు అంటే వీళ్ళకు రాజకీయం ముఖ్యం కానీ ఈ జాతీయం పట్ల దేశం పట్ల వాళ్ళకున్న విధానం అనేది ఇప్పుడు పూర్తిగా అర్థమైపోతుంది. వాళ్ళ జెండా చూసినట్టయితే జాతీయ జెండా కంటే పెద్దదిగా ఉండడం, ఇది మన జాతీయ జెండా చూస్తే మీకు ఆ తాడు కూడా వాళ్ళకు వేలాడుతున్నది, వాళ్ళ కట్టే విధానం కూడా తెలియకపోవడం చాలా బాధాకరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మన పోలీస్ కేసు కూడా నమోదు చేయించడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనం చూడొచ్చు అంటే ఏ పార్టీ కానీ నేషనల్ ఫస్ట్ అన్నటువంటి కాన్సెప్ట్ తోటి ఉండాలి. జాతీయ జెండా మిగిలిన జెండాల కంటే ఎత్తులో ఉండాలి. ఎందుకంటే మనమంతా ఒక భిన్నత్వంలో ఏకత్వం అయినప్పటికీ కూడా ఎన్ని ప్రాంతీయ తత్వాలు ఉన్నప్పటికీ కూడా జాతీయ జెండానే మన దేశానికి ఒక అరుదైనటువంటి చిహ్నంగా మనం గుర్తించవచ్చు. జాతీయ పతాకం తర్వాతనే ఏదైనా. ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ జెండాను కూడా ఇక్కడ ఎక్కువ ఎత్తులో ఎగరవేశారు. ఇక్కడ మనం అక్కడ పక్కన చూసినట్టయితే జాతీయ జెండాను మాత్రం ఇక్కడ తక్కువ ఎత్తులో ఉన్నది. ఆ సిచ్యువేషన్స్ ను చూసిన తర్వాత కూడా కనీసం ఉన్నటువంటి జెండా ఎగరేసిన తర్వాత తాడు కూడా ఇక్కడ మనకు కట్టాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అలాగే వదిలిపెట్టి వెళ్ళిపోవడాన్ని కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇక ఒక నాయకుడు మాత్రం చెప్పులు వేసుకొని జాతీయ జెండాను ఎగరవేస్తూ ఉంటారు. మరొక చోట మాత్రం ఇక్కడ జాతీయ జెండా సంబంధించి ఎగరవేసేటువంటి క్రమంలో జాతీయ గీతాన్ని మర్చిపోయినటువంటి ఉదంతాలు కూడా మనకు జరుగుతున్నాయి. కానీ ఇక్కడ జాతీయ భావన అనేది ప్రతి ఒక్కరిని ఒక ఐక్యత రాగం వినిపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలో భారతదేశానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఏంటంటే అందరికీ ఒక సర్వతోముఖాభివృద్ధి సాధించాలి, కృణవంతో విశ్వమార్యం అన్నటువంటి ఒక కాన్సెప్ట్తో పాటు ఒక వసుదైక కుటుంబకం అంటే అందరూ బాగుండాలన్నటువంటి కాన్సెప్ట్నే మనం చూస్తున్నాం. అట్లాంటి సందర్భంలో ప్రస్తుతానికి జాతీయ జెండా విషయంలో కూడా ఇంత నిర్లక్ష్యం ఎందుకు అన్నటువంటి విషయాలు కూడా
కూడా చాలా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి సందర్భాలు ఎక్కడ వచ్చినా కానీ దీన్ని ఉపేక్షించాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఇక్కడ బీజేపీ యువ నాయకులు కూడా మండిపడుతున్నటువంటి సందర్భము. దీనికి సంబంధించి కూడా అనేక మంది కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇట్లాంటి అనేక రీతుల్లో జాతీయ జెండాకు అవమానం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అది జాతీయ జెండాకు జరుగుతున్నటువంటి అవమానం కాదు, మనకున్నటువంటి చిత్తశుద్ధికి నిదర్శనం అన్నటువంటి విషయాలు. అవమానం అనేది కూడా దేశ ప్రజలుగా మనకే ఉందన్నటువంటి విషయాలు వినిపిస్తుంది. ప్రస్తుతానికి డాక్టర్ కల్నల్ భిక్షపతి గారు ఇండియన్ ఆర్మీలో పనిచేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి వైద్య వృత్తిలో స్థిరపడుకుంటూ ఎన్నో జాతీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న నేపథ్యంలో ప్రస్తుతానికి వారి అభిప్రాయం ఏందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, ఇప్పటి వరకు చూసినట్టయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3 చోట్ల, ఒక చోటనేమో ఒక నాయకుడు చెప్పులు వేసుకుని జాతీయ జెండాను ఎగురవేశారు, మరో చోట తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ గీతాలాపన చేయకుండానే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పాటించారు. మళ్ళీ ఇక్కడ మన జనగామ జిల్లాకు వచ్చేసరికి కూడా జాతీయ జెండా కన్నా ఎత్తులో ఇక్కడ పార్టీ జెండాను ఎగరవేయడము, అలాగే జాతీయ జెండాను ఎగరవేసిన తర్వాత అలాగే వదిలిపెట్టి వెళ్ళిపోవడము, దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? రైతుకు ఆయన పంట పండించిన తర్వాత ఆ గింజల విలువేందో రైతు తెలుస్తుంది. బార్డర్లో పనిచేసే సైనికుడికి దేశం యొక్క గొప్పతనం ఏందో తెలుస్తుంది. అసలుకి అవగాహన లేని వ్యక్తులు కనుక పాలిస్తే వాళ్ళకి విలువ ఏం తెలుస్తుంది? వాళ్ళకు అవగాహన అనేది ఉండాలి, ఒక రెస్పెక్ట్, కంట్రీ అంటే ఒక రెస్పెక్ట్ అంటూ ఉండాలి. సో ఈ రెండు లేనప్పుడు వాళ్ళు పొలిటికల్గా నేతగా చెప్పుకోవడం అనేది సిగ్గుచేటు, ఇన్సల్ట్ దీనికి. అయితే ఏది ఏమైనా ఏ మతస్థులు ఇక్కడ ఉన్నా, ఏ పార్టీ వాళ్ళు వాళ్ళ యొక్క సెలబ్రేషన్ చేసుకున్నా మనకంటూ ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ అని ఒకటి ఉంటుంది. జాతీయ జెండా వచ్చినప్పుడు అది ఏ పార్టీ అయినా ఆ కోడ్ ఆఫ్ కండక్ట్ను డివైడ్ చేయడానికి వీల్లేదు. దానికి ఒకవేళ డివైడ్ చేస్తే యాక్ట్ 1971 ప్రకారం పనిషబుల్. మరి ఇండియన్ ఫ్లాగ్ని ఏ విధంగా మనం ఎగరేయాలి, దానప్పుడు రీతి రివాయితీ ఏంది, దాని యొక్క నియమనాలు ఏమంది అనేది మనకు రాజ్యాంగం ఆర్టికల్ 51A పొందుపరిచింది. అకార్డింగ్ దాన్ని ఏమంటాం అంటే ప్రివెన్షన్ ఆఫ్ నేషనల్ హానర్, ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ హానర్ అనేది 51A ప్రకారం. అండ్ కోడ్ ఆఫ్ ఫ్లాగ్ కండక్ట్ అనేది 1970 యాక్ట్ ప్రకారం ఉంటుంది. సో దీని ప్రకారం ఏ విధంగా ఎగరాలి, ఎగిరేసినప్పుడు ఏమైనా ఒకతొకలు జరిగితే ఏ విధంగా పని చేయాలని రాజ్యాంగం చెప్పింది. ఈ రెండు తెలియకుండా నువ్వు రాజకీయ నాయకుడు అంటే అది సిగ్గుచేటు. ఒకవేళ ఇటు జరిగితే నేను చెప్తాను, ఆనరబుల్ కలెక్టర్ షుడ్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్స్ అగైన్స్ట్ దోస్ పీపుల్. సో దీంట్లో రూల్స్ ఏమంటారంటే ఎట్టి పరిస్థితుల్లో ఏ ఫ్లాగ్ ఇండియన్ ఫ్లాగ్ దాటి పైకి వెళ్ళొద్దు. దానికి పొద్దున సాయంత్రం కావచ్చు, దానికి నియమాలు ఉన్నాయి, దానికి కలర్స్ ఎట్లా ఉండాలి, దాన్ని ఎప్పుడు మళ్ళీ దించాలి, ఇవన్నీ ఆ కోడ్ ఆఫ్ కండక్ట్ కనీసం తెలియాలి. నన్ను అడిగితే వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసే ముందు ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ వీళ్ళపైన పరిచయం తీసుకొని లోపల పంపాలి. ఇక మీరు అన్న దాంట్లో ఆయన చెప్పులు వేసుకొని చేసిండు అన్నారు. అయితే కోడ్ ఆఫ్ కండక్ట్లో చెప్పులు అనేది రాయాలి. సో చెప్పులు అనేది వేసుకోవచ్చు, కానీ మనం చెప్పులు వేసుకొని మన ఇండియన్ ఫ్లాగ్ వేస్తామంటే అది బహుశా మనకు మనం రెట్రోస్పెక్టివ్ అనాలిసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో కడియం శ్రీహరి గారి పేరు వచ్చింది. కడియం శ్రీహరి గారు వృత్తిరీత్యా ఒక లెక్చరర్, ఆయన రాజకీయ భీష్ముడు. ఆయనకు ఇంకోరు చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన 100 మందికి చెప్పాలి. అవసరమైతే ఒకనొక సందర్భంలో సీఎంఏ కావచ్చు. ఆయనకు ఎంతో పెద్ద అనుభవం, ఎంతో పెద్ద నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. ఆయన గురించి నేను చెప్పే అంత గొప్ప వ్యక్తిని కాదు నేను, నాకు లెక్చరర్, నాకు టీచర్ ఆయనే. సో చెప్పులు అనేది మాత్రం యాక్ట్లో లేదు, 51A చెప్పులు లేదు. కలర్స్ అప్ సైడ్ డౌన్ ఉండడం, తర్వాత పక్కన ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే బీఆర్ఎస్ పల్లరాజేశ్వరుడు గారు, ఆయన ఒక లెక్చరరే, డాక్టరేట్, ఆయన ఫిజిక్స్ లెక్చరర్. మరి సార్కు ఎక్కడ మిస్టేక్ అయిందో నాకు అర్థం కావట్లేదు, కానీ ఈ షుడ్ టేక్ కరెక్షన్స్. ఇక్కడ ఇది తప్పుది. మనం నేషన్ ఈజ్ ఫస్ట్ అనే విషయం ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు చేసింది, వాళ్ళు అది తప్ప ఒప్ప అని వాళ్ళే నిరూపించుకోవాలి. ఇప్పుడు గొడవలో పోయేది కాదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్న దాని ప్రకారం ఎట్లా అనిపిస్తుంది సార్? ఇక్కడ నిజంగా ఇప్పటిదాకా జాతీయ జెండాను అమరతం చేయకపోవడం ఒకటి, అలాగే థ్రెడ్ వదిలిపెట్టి వెళ్ళకపోవడము, ఆ నిర్లక్ష్య వైఖరిని ఎట్లా చూస్తున్నారు? ఇక్కడ మీరు కనుక అటు సైడ్ జూమ్ కనుక చేసి చూస్తే ఆ జెండా అనేది, మన జెండా అనేది పూర్తిగా నన్ను అడిగితే మాత్రం అవమానించబడ్డది. ఏ విధంగా అవమానించబడ్డది అంటే హైట్ తక్కువ, బీఆర్ఎస్ జెండా ఎక్కువ. రెండోది అక్కడ దారం అనేది కట్టించాలి, ఆ దారం కట్టేలేదు. యాక్చువల్గా నిన్ననే ఈ ఫ్లాగ్ను మనం అవగతం చేయాల్సి ఉండే, అది చేయలేదు. సో ఇది మరి వాళ్ళ పార్టీ నేతలు ఎవరైతే మనకు సోకాల్డ్ పార్టీలో చాలా గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు. కేసీఆర్ గారు బీఆర్ఎస్ అధ్యక్షుడు, కేసీఆర్ గారు మరి దీన్ని పైన స్పందించాలి అండ్ వాళ్ళ నాయకులకు అవసరమైతే నేర్పియాలి. బట్ నేషన్ ఈజ్ ఫస్ట్. మనం జాతీయ జెండాను మనం కాపాడుకోవడం,
అది వాస్తవంగా చెప్తున్నా బాధాకరమైన విషయం మనం ఇటువంటి జరిగితే మాత్రం. థ్యాంక్ యూ సార్. ఇక్కడ సార్ చెప్తున్నట్టు ఇక్కడ ఎవరో ఒకరు సెల్ఫ్ అంటే స్వీయ నియంత్రణ, సెల్ఫ్ కాన్షియస్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇలా చిన్న చిన్న విషయాలే రేపు పెద్ద పెద్ద యొక్క జాతీయ సమైక్యతను దెబ్బతీసే విధంగా ఉంటుంది. ఎందుకంటే జాతీయ నేషన్ ఫస్ట్ అన్నటువంటి సార్ చెప్పినట్టు ఆ కాన్సెప్ట్ ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఇంప్లిమెంట్ చేయాలి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏమైనా చేయొచ్చు ఇక్కడ, కానీ ఇక్కడ జాతీయ జెండాకు సంబంధించినటువంటి జాతీయ జెండా ఎగరవేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర అవతరణం ఏర్పడిన తర్వాత అనేక సందిగ్ధమైనటువంటి వాతావరణం నుండి ఒక క్లారిటీకి వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని తమనే ఏలుకునే విధమైనటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. అంత మాత్రాన ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని గొప్పగా చెప్పుకోవడము, అలాగే జాతీయతను కూడా కించపరిచినట్టు ఉండకూడదు అన్నటువంటి సూచనలు కూడా పలువురు చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎవరేమైనా సరే జాతీయ గీతానికి సంబంధించి అలాగే జాతీయ జెండాకు కొన్ని కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది. ఎక్కడైనా వైలేషన్ జరిగినా అలాగే ఎక్కడైతే అవమానాలు జరిగినా కానీ ఇక్కడ పనిషబుల్ అని చెప్పి అంటున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా కొంత పరిణతితోటి ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాము ఇక్కడ బీఆర్ఎస్ జెండా మాత్రం అత్యంత ఎత్తులో ఉన్నటువంటి నేపథ్యము. మరోవైపు చూసినట్టయితే జాతీయ జెండా మాత్రం కిందిగా ఉంది. అంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొన్ని పరిమాణాలు అలాగే పరిణామ క్రమాలు మారుతున్నటువంటి క్రమంలో కూడా ఇక్కడ పద్ధతి ప్రకారం వెళ్తే అందరికీ బాగుంటుంది. రాబోయే జనరేషన్ కూడా ఒక జాతీయవాదం అనేది రావాలన్నా కానీ ఖచ్చితంగా ఇటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయకూడదు. ఒకవేళ చేస్తే మాత్రం రూల్స్ వయలేట్ చేసినట్టుగానే భావించవలసి వస్తుందని చెప్పి ఇక్కడ పలువురు నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి. జనగామ చౌరస్తా నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.